దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. యేరుస్తుదేని వాగ్దానం పేతురాసిన మొదటి పత్రిక 5:5 దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. చూడండి, కృప అంటే దేవునిలో నికరమైన గుణం. మనకి నిత్య జీవము కలుగుటకే నీతి ద్వారా కృపయు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా విస్తరించింది. పాపం ఎక్కడ విస్తరించునో అక్కడ అపరిమితమైన దేవుని యొక్క కృప విస్తరించింది. ఈ భూమి అంతా దేవుని యొక్క కృపతో నింపబడి ఉన్నది. దేవుని యొక్క కృప ఆకాశము కంటే ఉన్నతమైనది. దేవుని యొక్క కృప జీవము కంటే ఉత్తమమైనది. దేవుని యొక్క కృప ఎంతో అమూల్యమైనది. దేవుని యొక్క దృష్టి ఆయన యందు భయభక్తులు కలిగిన వారి మీద, ఆయన కృప కొరకు కనిపెట్టుకున్నటువంటి వారి మీద నిత్యము నిలిచి ఉంటుంది. అంతేకాదు, దేవుని యొక్క కృపయందు నమ్మిక ఉంచినటువంటి వారికి ఆయన కృప ఎంతో ఆవరిస్తూ ఉంది. అందుకే దావీదు మహారాజ్ అన్నాడు, దేవా నిత్యము నేను నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను అన్నాడు. మరి మీరు ఆయన యొక్క రెక్కల నీడను ఆశ్రయించినప్పుడు ఆయన కృప గలవాడు కనుక ఆయన యొక్క కృప మీకు ఎంతో సమృద్ధిగా కలుగుతుంది. మీకు, మీ కుటుంబములకు ప్రతిరోజు దేవుడు తన యొక్క కృపని ఎంతో అనుగ్రహించువారిగా ఉన్నారు కనుక ఆయన యొక్క సన్నిధిలో ఎంతో ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించేవారిగా ఉండాలి. మీకు, మీ కుటుంబానికి, మీ సమస్త విషయములకు ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క కృప ఆవరించి ఉన్నప్పుడు ఏ విషయంలో కూడా ఈ లోకమందు మీరు సిగ్గుపడరు. దేవుని యొక్క కృప మిమ్మల్ని ఎంతో గొప్పగా జీవింపచేస్తుంది. దేవుని యొక్క కృప చేత మీరు ఈ లోకమందు ఒక వెలుగుగా నడిపించబడగలుగుతారు. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తాం తండ్రి. ఈ యొక్క మాటలు వింటున్న బిడ్డల్ని రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరచండి. వారికి రక్షణ ఇవ్వండి. వారికి నీ కృపను మెండుగా దయచేయండి. వారి పిల్లల్ని గొప్పగా దినమంతా కంచె వేసి కాపాడండి. కీడు శోధనాపాలు తప్పించండి. నీ కృప చేత ఇప్పటి వరకు ఈ రీతిగా ఉన్నాము కనుక దేవా, నీ కృప ఎల్లప్పుడూ కూడా మందరి జీవితాల్లో మెండుగా అనుగ్రహించి నడిపించి సహాయం చేయమని అయ్యా, కీడు శోధన అపాయించిన బిడ్డలు తప్పించండి. ప్రతి ఒక్కరికి నీ యొక్క కృపను ఎంతో మెండుగా దయచేయమని ప్రార్థిస్తున్నాము. వారి నీ వైపు తిరిగి వేటి కొరకైతే కన్నీరు విడిచి మొర్ర పెట్టుకుంటున్నారు, వారి ప్రార్థనలు ఆలకించి గొప్ప జవాబు దయచేయమని, వారి యొక్క గృహంలో ఉన్న శోధన తొలగించండి. వారి జీవితంలో ఉన్న అయ్యా తండ్రి నాయన బాధ, వేదన, దుఃఖమును తీసివేసి సంతోషాన్ని, ఆనందాన్ని మెండుగా వారికి దయచేయమని, నీ యొక్క కాపుదల, నీ యొక్క కృప వారికి మెండుగా అనుగ్రహించి నడిపించి జీవింపచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన సమర్పించి అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్.